శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ప్రేమించిన వారిని సాధించుకోవాలనుకుంటే ఈ చిన్న మాట చెప్పుకుంటే చాలు. అమ్మ ఆశీర్వాదం ఉంటే ఇది వినగలరు, చూడగలరు. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా ఈ వీడియోని చూడండి. ఈ ఒక్క మాటని చెప్పి చూడండి. ఈ మాట చెప్పుకున్న తర్వాత మీరు కోరుకున్నవారు మీ సొంతం అవ్వలేదు అన్న మాటే ఉండదన్నమాట. మనం నమ్మకంతో చెప్పుకోవాలి. ప్రతి చిన్న మాట, ఏ వాక్యమైనా, ఏ మంత్రమైనా, ఓం అన్నా సరే, ఓంకారమైనా సరే మనకి చాలా అంటే చాలా మంచి ఫలితం అని వస్తుంది. కాకపోతే ప్రశాంతమైనటువంటి మనసుతో, నిర్మలమైనటువంటి మనసుతో ప్రశాంతంగా ఓం అన్న పదం కూడా మనకి ఎంతగానో అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది నమ్మకం ఉంటే. కాబట్టి ఇది కూడా నమ్మకంతో చేసుకుంటే చక్కగా మీకు 100కి 100% రిజల్ట్ వస్తుంది. కోరిక తీరలేదు అన్న దిగులే ఉండదన్నమాట. మనం ఏదైనా సరే ఒక ప్రయత్నం అనుకొని నమ్మకం అనే పెట్టుబడిని పెట్టండి. ఖచ్చితంగా లాభాలైతే వస్తాయి. ₹1 కూడా ఖర్చు లేకుండా నమ్మకం మాత్రమే పెట్టుబడిగా పెట్టి లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. కాబట్టి మన అప్పులు తీరిపోవాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, మీరు కోరుకున్న బంధంలో మంచిగా మార్పు రావాలన్నా, మీ యొక్క సమస్యలు, గొడవలన్నిటికీ కూడా పరిష్కారం దొరకాలన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే మంత్రం అనేది మీకు ఎంతగానో యూజ్ అవుతుంది. ఎంతో మంచిగానమాట. అంటే ఈ మంత్రం అనేది ఒక 11 సార్లు కానీ, 27 సార్లు కానీ, 108 సార్లు కానీ చెప్పుకోవచ్చు. దీనికంటూ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా 2 అక్షరాలు, ఇంకేమీ లేదు. సింపుల్గా ఈజీ అయిన మాటను మీరు ప్రతిరోజుగా చెప్పుకుంటే డెఫినెట్గా తప్పకుండా మీరు కోరుకున్న వారి గురించి మనసులో తలుచుకుని ఈ మాట చెప్పుకుంటే చాలు, మీరు తప్పకుండా మీ వశమవుతారనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది బీజాక్షరం అండి. దీనికి రూల్స్ అనేవి పాటించాలన్నమాట. అంటే నాన్ వెజ్ తినకూడదు, అంటే నాన్ వెజ్ తిన్నప్పుడు చేయకూడదు. అలాగే పీరియడ్స్ టైంలో చెప్పుకోకూడదు. మీరు పరిశుభ్రంగా ఎప్పుడైతే ఉంటారో ఆ సమయంలో చెప్పుకోవాలి. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటో మీకు తెలిసిందే కదా. మీరు స్నానం చేసిన వెంటనే పూజ చేయడానికి వెళ్తారు కదా, ఆ సమయంలో మీరు శుచిగా, శుభ్రంగా ఉంటారు. కాబట్టి మీరు ఒక 5 నిమిషాలు కేటాయించుకుని ఈ మంత్రాన్ని చెప్పుకునే వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు, లేదా రాసుకునే వాళ్ళైనా రాసుకోవచ్చు. మీ చాయిస్ అనమాట. చెప్పుకున్నా, రాసుకున్నా సరే భక్తి శ్రద్ధలతో మాత్రమే చేయాలి. అలా లేకుండా చేస్తే అది దండగే. ఏదైనా కానీ నమ్మకంతో చేయండి. అప్పుడే మీకు 100% ఫలితం వస్తుంది. ఎవరైతే నమ్మకంతో నమ్మి చేస్తారో వారాహి అమ్మవారి పూర్తి ఆశీర్వాదం కూడా ఉంటుంది. అయితే ఆ యొక్క మాట ఏంటంటే గ్లీమ్. మరొకసారి చెప్తున్నాను చూడండి. గ్లీమ్, గ్లీమ్, గ్లీమ్ అనే 2 అక్షరాల మాట అనమాట. పెద్ద కష్టమే కాదు. నోరు తిరగడం లేదు, కష్టంగా ఉంది, గుర్తుపెట్టుకోలేను, అసలు అవసరమే లేదు. సింపుల్గా ఈజీ అయిన మాట గ్లీమ్ అనే మాటను ప్రతిరోజు కంటిన్యూస్గా చెప్పుకొని చూడండి. మీరు కోరుకున్న వారిని మనసులో తలుచుకొని 21 సార్లు కానీ, 11 సార్లు కానీ, వీలైతే 108 సార్లు కానీ చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారనమాట. మంచి ఫలితం అనేది వస్తుంది. కాకపోతే ఇది అమ్మవారి యొక్క బీజాక్షరాలు కాబట్టి కొంచెం నియమనిష్టలతో చేసుకుంటే మీకు ఇంకా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఈ స్విచ్ వర్డ్ని, బీజాక్షరాన్ని మీరు నమ్మకంతో నమ్మి మాటను చెప్పుకోండి. తప్పకుండా మీకు 100కి 100% రిజల్ట్ వచ్చి మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.